నమస్కారం. క్లోజ్ టీవీకి స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 1.40 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినా ప్రజలకు మేలు చేయలేదని ఆరోపించారు. సంక్షేమ పథకాలు ఆగిపోయాయని, ప్రజలు మోసపోయారని అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది అవినీతి ప్రభుత్వం అని ఆరోపిస్తూ 9 నెలల్లో వేల కోట్లు అప్పులు చేసి వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలంటూ ప్రశ్నించారు. నేడు విజయవాడలో జరిగిన వైసీపీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అదే బాబు షూరిటీ మోసానికి గ్యారంటీ అయింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 1.40 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని తెలిపారు. ఇందులో బడ్జెటరీ అప్పులే 80,820 కోట్లు కాగా ఏపీఎండిసి ద్వారా మరో 5,000 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఇన్ని వేల కోట్లు అప్పులు చేసినా పేదలకు ఏదైనా మేలు చేశారా? సంక్షేమ పథకాలు అమలు చేశారా? చివరి వరకు ఈ డబ్బులు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయి అంటూ జగన్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో ఏమైంది? పథకాల అమలుకు సంబంధించి బాండ్లు ఏమయ్యాయి? ఇప్పుడు ఎవరి చొక్కాలు పట్టుకొని నిలదీయాలి అంటూ జగన్ ప్రజలను ప్రశ్నించారు.